ఈరోజు షుగర్ మైదా లేకుండా హై ప్రోటీన్ కేక్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక బనానా, 20 గ్రాముల ఓట్స్ పౌడర్, బేకింగ్ పౌడర్, ఒక గుడ్డు అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా అండ్ వాల్నట్స్, బాదం, కాజుతో చేసిన పౌడర్ అయితే కావాలి. ముందుగా అయితే ఒక అరటిపండును మంచిగా స్మాష్ చేసుకొని అందులో ఓట్స్ పౌడర్ని కలుపుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, కోడిగుడ్డు అండ్ మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బాదం, కాజు, వాల్నట్స్తో చేసిన పౌడర్ అండ్ లాస్ట్లో అయితే 2 టీ స్పూన్ల వాటర్ కలిపి మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. అండ్ ఒక చిన్న కప్పు తీసుకొని అందులో నెయ్యి లేదా నూనె వేసుకొని అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేయాలి. అండ్ దాంట్లో చివరగా గార్నిష్ కోసం ఇంకొద్దిగా పౌడర్ అయితే మనం వేసుకోవచ్చు, బాదం పౌడర్ అది. అండ్ నెక్స్ట్ అయితే ఎయిర్ ఫ్రైయర్ని 160 డిగ్రీస్లో పెట్టి ఒక 3 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. అండ్ మా జాయిద్ గారిని అయితే చూడండి, నేను వంటింట్లో ఏది చేసినా కూడా అక్కడే వాసన చూస్తూ ఉంటాడు, ఏమేమి చేస్తూ ఉన్నాడా అని. ఎయిర్ ఫ్రైయర్ ప్రీ హీట్ అయ్యాక ఓపెన్ చేసి అండ్ ముందుగా మనం చేసి పెట్టుకున్న కప్ని అయితే అందులో జాగ్రత్తగా ప్లేస్ చేయాలన్నమాట, చేతికి కాలకుండా. అండ్ మళ్ళీ కూడా అదే 160 డిగ్రీస్లో పెట్టి 16 మినిట్స్ వరకు మనము టైంని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని దాన్ని అయితే కుకింగ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే 16 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిన తర్వాత బయటికి ఓపెన్ చేసి ఒక టూత్ పిక్తో కానీ లేకపోతే కత్తితో కానీ మనము లోపలికి ఇట్లా చేసి మనం టేస్ట్ చేసుకోవాలి రెడీ అయిందా లేదా అనేది. ఇంకా తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మా అమ్మ నేను బర్త్డే కేక్ కోయలేదని ఇప్పుడు హ్యాపీ బర్త్డే అయితే చెప్తా ఉంది. చాలా టేస్టీగా ఉంది. బట్ బాదం పౌడర్ చేసేటప్పుడు వాల్నట్స్ అవాయిడ్ చేయండి, కొద్దిగా బిటర్ టేస్ట్ అయితే ఉంది. మీరు ఇంట్లో చేసి ఎలా ఉందో చెప్పండి.